హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో కొత్తగా మళ్ళీ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి మరో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే చాలా మంచి సాలరీ ఇస్తున్నారు. అండ్ అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, 10th పాస్ అయితే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. 17th ఏప్రిల్ వరకే టైం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. 50 years వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి చాలా వరకు కూడా మనకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. మీ జిల్లాకి సంబంధించి మీకు నియరెస్ట్ లొకేషన్కి సంబంధించి కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తాము. కాబట్టి మీరు చూస్తున్న వాళ్ళు ఏ లొకేషన్ నుండి చూస్తున్నారు అండ్ ఇలాంటి జాబ్స్ గురించి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి అయితే చూడండి. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదే అనమాట. సో మీకు ఈ ఫామ్ లింక్ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. 3 pages ఉంది. ఇది ప్రింట్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అండ్ మీరు రీసెంట్గా ఏదైనా ఫోటో అతికించాలి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, తర్వాత మనకి ఫీ ఉంది కాబట్టి ఆ ఫీ ఎంత పే చేస్తున్నారు అండ్ డీడీ నెంబర్ అండ్ ఏ బ్యాంకులో పే చేస్తున్నారు, తర్వాత మీ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, ఈ విధంగా బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి. అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ అలాగే ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు. మీరు వీడియో కంప్లీట్గా చూస్తేనే ఎలా అప్లై చేయాలనేది అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు అండ్ మీకు మన వెబ్సైట్లో కూడా ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ పోస్ట్ ద్వారా అయితే వాళ్ళకి అప్లికేషన్ వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నట్టు చూడండి. ఇక్కడ మనకి నాన్ టీచింగ్ పొజిషన్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అలాగే టీచింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే క్లర్క్ జాబ్స్ ఉన్నాయి, ఎల్డీసీ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, మ్యూజిక్ టీచర్స్, ఇంకా మనకి టీజీటీ సోషల్ సైన్స్ అండ్ ఇంకా మనకి ఏమంటే టీజీటీ జనరల్ సైన్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏదైతే ఎల్డీసీ క్లర్క్ జాబ్స్ ఉన్నాయో సో వీటికి మాత్రం క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సాలరీ చూడండి, మనకి లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే అప్ టు 45,000 వరకు సాలరీ పొందొచ్చు. ఇది మనకి రెగ్యులర్ జాబ్ అనమాట. సో ఎటువంటి టెంపరీ కానీ అవుట్సోర్సింగ్ కానీ జాబ్ అలాంటి జాబ్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. సో అండ్ ఇంకోటి ఏంటంటే సో దీనికి సంబంధించి వేకెన్సీస్ కూడా మనకి జనరల్లో కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 17th ఏప్రిల్ 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది. కాకుండా మీకు క్లర్క్ జాబ్ కాబట్టి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. మీ దగ్గర ఒకవేళ టైపింగ్ స్కిల్స్ లేకున్నా అప్లై చేయండి. మీకు ఫర్దర్గా ఎగ్జామ్ తర్వాత టైపింగ్ టెస్ట్ పెడతారు కాబట్టి అప్పటి వరకు మీరు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ చేస్తే నేర్చుకోవచ్చు, టైం ఉంటుంది. 40 words per minute సంబంధించి 40 WPMకి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్, కంప్యూటర్, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఏదైతే మ్యూజిక్ టీచర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి వీటికి వచ్చేసి మీరు మ్యూజిక్ సబ్జెక్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయ్యండి.
3 ఇయర్స్ మ్యూజిక్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. 70,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ మ్యూజిక్ టీచర్ అనేది. సో ఇంకా మనకి ఏదైతే టీజీటీకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. కాకపోతే మనకి టీజీటీ జనరల్ సైన్స్ మాత్రం రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. సో మీకు ఒకలా బీఈడీ చేసి ఉండి దానికి సంబంధించి సబ్జెక్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఉన్నట్లయితే, అంటే సీటెట్ అనేది పాస్ ఉండి మీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఆ యొక్క టీజీటీ జనరల్ సైన్స్కి అయితే అప్లై చేసుకోండి. అది కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబే. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది. అండ్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి సైనిక్ స్కూల్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో అప్లై చేయాలి. 17th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు రూపాయి ఖర్చు అయితే ఉండదన్నమాట. సాలరీ వచ్చింది మీ అకౌంట్కి అయితే పడిపోతుంది. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చూడండి వాళ్ళే ఇచ్చారు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలుస్తారంట. కాబట్టి అప్లై చేసేటప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్లై చేయడానికి సంబంధించి ఫీజు కూడా ఇచ్చారు, ఎవరెంత పే చేయాలనేది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు మాత్రం ఎలాంటి ఫీ అనేది కట్టాల్సినటువంటి పని లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ డీడీ అనేది బ్యాంక్లో మీరు తీయాల్సి ఉంటుంది. డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ రేవరీ పేయబుల్ ఎట్ రేవరీ అని చెప్పేస్తుంది. ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ పోస్ట్ ఆఫీస్లో తీసుకొని దాని మీద 56 రూపీస్కి సంబంధించి స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత దాన్ని మనము ఎన్వలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి ఎన్వలప్ కవర్లో అన్ని కూడా పెట్టేసేసి వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ రేవరీ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా మీరు పంపాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ రేవరీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఎల్డీసీ అండ్ మనకి టీజీటీ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇనీషియల్ పోస్టింగ్ అంటే ఫస్ట్ పోస్టింగ్ మీకు ఇక్కడ ఉంటుంది సైనిక్ స్కూల్ రేవరీలో. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకు నచ్చిన లొకేషన్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో కూడా దీనికి సంబంధించి సైనిక్ స్కూల్ అనేది ఉంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల సైనిక్ స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసేవి రెగ్యులర్ అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. అండ్ నేను చెప్పినటువంటి వేకెన్సీస్ కూడా పర్మనెంట్ జాబ్సే. మాకు 10th క్లాస్ అర్హతతో ఎక్కడైనా పర్వాలేదు, మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. సో మీకు ఎగ్జామినేషన్ అనేది ఎలా పెడతారంటే కేవలం ఒకటే ఎగ్జామ్ పెడతారు ఎల్డీసీ ఉద్యోగాలకి. సెలక్షన్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, ఇదే బేసిక్ టాపిక్స్ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ మీద 100 మార్కుల ఎగ్జామ్ పెట్టేసి ఈ వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. మీకు జాబ్స్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో ఇస్తాను. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.